ఒరే చూడరా, ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో. నీకోసమే పుట్టినట్టుంది. నేను చూసిన ప్రతిదీ నా కోసమే పుట్టినట్టుంది అనుకున్నాడు. అనుకోవడానికి కుదరడానికి చాలా తేడా ఉంది. నువ్వు ఆపరా నీ సోది తిక్కలోడా. ఆ అమ్మాయి మన ఇంటి కోడలైతే ఎంత బాగుంటుంది. బాగుంటుంది. ఒరే వివరాలేంటో కనుక్కో. అలాగే అక్క. ఇంతకీ వీడేడి? చిపాడు బాబు, దొరబాబు. ముసలిదే చాలా పిచ్చిదిరా పాపు. నీ కోసం అక్కడ సంబంధాలు చూస్తుంది. నువ్వు ఇక్కడేమో అక్రమ సంబంధాలు మ్యాచ్ చేసేస్తున్నావు. కొత్తగా వచ్చినట్టుంది పెట్టెవర్రా? పాత వాళ్ళకి నువ్వెందుకు బీటేస్తావురా? ఏదో పడిపోయేలా ఉంది. కర్మరా. బాబోయ్, ఈ కొత్త పెట్టేవర్రా? దానికంటే ఇదే బాగుందిరా. అర్రే, దీని చూస్తంటే జ్యోతిలక్ష్మి జయమల్ని గుర్తొచ్చేస్తున్నారా? రే, అర్జెంట్గా వెళ్ళి దాని వివరాలంటే కనుకో. వీలైతే ఇప్పుడే సెటప్ చేసి నేను తోట దగ్గర వెయిట్ చేస్తుంటాను. బామ్మేమో మహాలక్ష్మి అంటుంది, ఈడేమో జ్యోతిలక్ష్మి అంటున్నాడు. ఈడికి నేను మ్యారేజ్ చేద్దామని వస్తే ఈడు నన్ను బ్రోకరింగ్ చేశాడు. ఈ ఆ సరిపోద్దా? అదే కట్లకెళ్ళే అల్లుడు తెచ్చేసా. తెచ్చింది పాపను కదా ఇన్ఫర్మేషన్. జాగ్రత్త కూర్చో. ప్లేస్ ఏమైనా చెప్పిందేంట్రా? ఆ అమ్మాయిని మర్చిపోద్దారు బాబు. వివరాలు చెప్తానని సలహాలు చెప్తున్నావేంట్రా? సలహాలు కాదు, దాచిన దాగని నిజాలు. ఏటా నిజాలే? ఒరేయ్, ఆ అమ్మాయి పువ్వులో ఉందిరా. అందుకేగా మనోడు చుట్టేసుకుంటాడు. ఆ అమ్మాయి బడిలో పాఠాలు చెప్పే రేంజ్ రా. మనోడని తక్కువ, అమ్మాయిల కోసం బళ్ళ దూరే రేంజ్. వెల్ ఎడ్యుకేటెడ్ రా. మనోడు ఎల్ ఎడ్యుకేటెడ్ కదా. దేనికి? నోరు తెరిస్తే ఇంగ్లీష్ రా అమ్మాయి. మనోడు కళ్ళు తెరిస్తే ఇంగ్లీష్ సినిమాలే కదా బాబాయ్. పద్ధతి గల ఫ్యామిలీ. పద్ధతులు రేంజ్ లో చూడడానికి మనం అడిగింది పెళ్లికా, గోకడానికే కదా. గోళ్ళు ఉన్నాయి కదా అని అందరినీ గోకుతూ పోతే రక్త కన్నీరులో నా ఆకర్షణ నా కళ్ళు పడ్డాక కాలికి గజ్జి కట్టని ఆడదుందంటే ఈ దొరబగడి ఇజ్జతకి సవాల్. కాలికి గజ్జలు ఎలా కట్టించాలో మనకి బాగా తెలుసు. ఎరా మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అంటావా? కరెక్టే బాబు, ఇలాగే వెళ్తుందంట. నువ్వు రెడీ అయిపో. నేను రెడీగానే ఉన్నాను రా. మీరు రెడీనా? ఎప్పుడా? మన ఫ్రెండ్స్ అందరి కలిసి చాలా రోజులైంది. దొరబాబు వచ్చేస్తుంది, బయలుదేరు బయలుదేరు. బాబు స్టైల్ స్టైల్. త్వరగా బయలుదేరరా బాబు. ఏంటి అంకలక్ష్మి, బాగున్నావా? యాండి దొరబాబు గారు మీరా? నేనే. ఎవరా అమ్మాయి? నా ఫ్రెండ్ అండి. నా గురించి కూడా కొంచెం ఇంట్రొడ్యూసింగ్ ఇచ్చేవే. ఏమే స్వప్న, ఈయన దొరబాబు గారని. ఈయన గురించి చెప్పాలంటే మిగతా నేను చెప్పుకుంటావే, నువ్వు సరైపో. నా పేరు దొరబాబు. మీరు ఈ ఊరికి కొత్త. మీకెలా తెలుసు? ఈ ఊళ్ళో నాకు కంటపడని కన్నే లేదు. అదే నాకు తెలియని ఫోటో లేదు. దువింగ్ దువింగ్ దువింగ్. Such a beautiful village, no? సత్యంగారిది కాదండి, విలేజ్ మా దొరబాబు గారిది. విలేజ్ మై ఇన్ విలేజ్ ప్యాక కల్పింగ్ కల్పింగ్ ఫేమస్ ఫేమస్ డ్రింకింగ్ ఫేమస్ డాన్సింగ్ డాన్సింగ్ నోట్లు ఇస్రింగ్ ఇస్రింగ్ ఫేమస్. ఏం చెప్పా దొరబాబు, కింగ్ నువ్వు. తెలుగులో మాట్లాడుకుందాం. మీకు కష్టంగా ఉంది కదా? ఓకే, అట్లయితే. మీరేం చేస్తుంటారు? కళాకారుని ఎంకరేజ్ చేస్తుంటాను. కళాకారులంటే స్టేజ్ షో చేస్తుంటారా? స్టేజ్ మీదే సెటప్ చేస్తుంటాను. దండాలండి దొరబాబు గారు. ఎలా ఉన్నావయ్యా? అయ్య బాబోయ్, నడిచి దేవుడండి, కళ్ళద్దాలు పెట్టుకున్న కర్ణుడండి. మీరుండగా మాకు లోటేటండి బాబు గారు. అమ్మాయి గారండి, ఈ ఆల మా ఇంటిల్లి పాది ఇంత మందు ఒక ముద్ద తిన్నా, ఇన్ని మంచినీళ్ళు తాగినా అండి, అంతా ఈ బాబు గారు సలవేనండి. ఉంటానండి. ఉంటాను బాబు గారు. బాబు గారు ఉంటానండి. బాబు ఆశేసరా? ఈ ఊళ్ళో నాకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ముందు ముందు చాలా మంది వస్తారండి. ఈ అక్కిరాజు ప్రమేయం లేకుండా నేను స్కెచ్ చేస్తారా? నేను ఒప్పుకోను. సీన్ లోకి నేను వస్తాను.
దర్బాబు గారు ఓ మీరా? యాక్చువల్ గా ఈ ఊరికి ప్రెసిడెంట్ నేనేనమ్మా. అయినప్పటికీ ఈ ఊరికి పాలేరు పైలట్ అన్ని దొరబాబు గారేనమ్మా. సంక్రాంతి పండుగ కదమ్మా, కోడి పందాలకి కలెక్టర్ గారు 2 ఎమ్మెల్యేలు వస్తున్నారు. కానీ మాత్రం సారే చెయ్యాలంటున్నారు. నేనా? నేనెందుకు అయ్యే బాబోయ్, అంత మాట అనకండి. మీరు కాకపోతే ఎవరున్నాడు మాకు దిక్కు? మీరన్నా చెప్పండి అమ్మా, మీ మాట వింటారమ్మా, ప్లీజ్ అమ్మా. మంచి పనికే కదా, వెళ్ళండి. వెళ్ళమంటారా? సర్లే. అయ్యా అమ్మా, వస్తానయ్యా, వస్తానమ్మా. నువ్వు ఇంటికి వచ్చావరా? వర్కౌట్ అవుతుందో లేదో చూద్దామని వచ్చాను. వస్తే వచ్చావు కానీ మూసుకుని కూర్చో. ఇక్కడ వర్కౌట్ అయిపోయిందట. ఏం కదా అంతెందుకంటే మొన్న సోనియా గాంధీ గారు వచ్చినప్పుడు మా దొరబాబు గారు ఇంట్లో భోజనం చేసింది. అయ్యగారు నన్ను చంపేయండి. ఏమైందిరా? పేడకల రాత్రి పోలీసు వాళ్ళు వచ్చి స్టేషన్ లో మిమ్మల్ని కూర్చోబెట్టి లాఠీలతో కొల్లబడిచ్చారట. తట్టుకోలేకపోతున్నానండి. నువ్వు ఎమోషన్ లో ఏదేదో మాట్లాడదా, తర్వాత మాట్లాడనా? మీరు అంత ఇచ్చిన తర్వాత మీకు న్యాయం చేయాలి కదా. ఏమిచ్చారు? లైఫ్ ఇచ్చాను కదా, దాని గురించి మాట్లాడతారు. నువ్వు అమ్మా, మీరు మా అయ్యగారి గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఈ ఊరంతా కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్రపోతున్నారంటే అందుకు కారణం అయ్యగారు. పిల్లలంతా పుష్కలంగా చదువుకుంటున్నారంటే అందుకు కారణం అయ్యగారు. దూకుడు సినిమా కలెక్షన్ మీద కలెక్షన్ సాధించిందంటే అందుకు కారణం అయ్యగారు. ఇండియా వరల్డ్ కప్ గెలిచిందంటే అందుకు కారణం అయ్యగారు. అంతెందుకు, నువ్వు రావే. దీనికి పెళ్ళి 8 ఏళ్ళు అయింది, మొగుడు దుబాయ్ లో ఉంటున్నాడు. అయినా దీనికి కడుపు వచ్చి 6 నెలలు అయిందంటే అందుకు కారణం ఎవరే? మా అయ్యగారు. చెప్పిన పాపం నిన్న అందుకే అక్కడ లేకుండా ప్లాన్ అయ్యొద్దని చెప్పాను. క్వార్టర్ ఇవ్వాల్సిన ఫుల్ ఇస్తే ఇలాగే ఉంటుంది. వాటర్ కాదు పర్రా. మిల్క్ బేబీ, పాల ప్యాకెట్ లెక్క ఎడుతున్నావా? అదే 40 దాకా ఉంటుందని. అదే పాల ప్యాకెట్. ఏట్రా డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతున్నా? లేదు, సింగిల్ మీనింగే. ఆ లెక్కలన్నీ నీకెందుకు గానీ, నీకేం కావాలి? ఇడ్లీయా వడ్డీయా? అంటే అంకుల్, ఇక్కడ రాగానే ఏవేవో కావాలనిపిస్తుంది, అన్ని కావాలనిపిస్తుంది. అదే టేబుల్ అట్టు. అరే రాంబాబు, ఆడికి పూరి ప్లేట్ క్యాష్ ఇస్తేనే ఈ అడికి. ఎవడ్రా కారులో వచ్చాడు? ఇక్కడ చూడు. ఐస్ క్రీమ్ తింటున్నావా బేబీ? తిను, ఇంకా పుష్టిగా తిను, బాగుంటుంది. అక్కడ స్టూల్ ఉంది. రండి సార్, రండి. నమస్తే. అక్కడ స్టూల్ ఉంది సార్. అక్కడ లేదండి, అక్కడే ఉందండి. అక్కడ కూర్చుంటా. వెళ్ళు. ఇంతకీ ద గ్రేట్ టీ మాస్టర్ అప్పలరాజు గారు హోటల్ ఇదేనండి? అప్పలరాజు నేనేనండి. యు ఆర్ సో గ్రేట్. మీరు చాలా యాంగ్ ఉన్నారు. ఏమండి, ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచి వచ్చి టీ తాగుతారట? అవునండి, ఈ మధ్య ఒబామా గారు కూడా మా టీ గురించి తెలుసుకున్నారండి. ఈ ఊళ్ళో కూడా ఒక ఒబామా ఉన్నాడండి? అమెరికాలో ఉండే ఒబామా గారండి. అలాగండి. దుబాయ్ లో మా ఫ్రెండ్ చెప్పాయండి ఇక్కడ టీ బాగుంటుందని. అక్కడ ఫ్లైట్ ఎక్కి ముంబైలో దిగి తాజ్లో టిఫిన్ చేసి ఇక్కడ టీ తాగడానికి వచ్చాను. వీడు టీ చేస్తే కుడిది కంపు కొడుతుంది. ఆ కంపు దుబాయ్ దాకా వచ్చి ఉంటుందా, లేక కుడిది కంపు నచ్చి ఉంటుందా? ఇక్కడ టిఫిన్ కూడా బాగుంటుందండి. ఇక్కడ టిఫిన్ కూడా బాగుంటుందండి. భోజనం బాగుందా? నేనైతే స్లో మోషన్ లో ట్రై చేసుకుంటుంటే వీడేంటి స్పీడ్ గా డీల్ చేస్తున్నాడు. ఓర్ని అయ్యా, చేయి దిగిరా. భోజనం బాగానే ఉంటదండి, కానీ మీకేం కావాలో చెప్పండి. 1/2 టీ. 1/2 టీయా? మీరు ఒక్కడే? నేను కంపెనీ లేకుండా తాగలేదు అందుకని. కంపెనీకా? లేక దుబాయ్ తీసుకెళ్ళి దీన్ని కంపెనీకి అమ్మేస్తావా? ఒరే ఒక స్పెషల్ టీ. 1/2. కావాలా? నిన్నెవరన్నా అలాగే చూస్తారా? కొంతమంది అదోలు అంతేలే. ఇదిగోండి టీ. అబ్బా, మీ హోటల్లో టీ లాగే
మీ కస్టమర్లు కూడా చాలా బాగుంటారండి. ఈ అమ్మాయి కస్టమర్ కాదు, నా కన్న కూతురు. అవునా? పోలికలు లేకపోతే కేసు అనుకున్నాను. తల్లి పోలిక. నైస్ టు మీట్ యు. ఐ యామ్ సత్యరెడ్డి. డోంట్ టాక్. గో అండ్ సిట్ దేర్. కూర్చో. ఎవడండి ఇడు? కూర్చో. మీరు దుబాయ్లో ఎక్కడ ఉంటారండి? నేను దుబాయ్లో గాంధీనగర్ లో ఉంటా. దుబాయ్లో గాంధీనగర్ ఎక్కడా? అక్కడే కదా నేను ఉండేది. అక్కడ 5 బావిలు ఉన్నాయి కదా, అందులోనే కదా మా బాబాయ్ పనిచేస్తున్నారు. ఆ 5 ఆయిల్ బావిలు నావే. కానీ అక్కడ ఉండేది 3 కదా. 2 ఎండకెండిపోయినాయి. దుబాయ్లో ధూళిపేట తెలుసా? నువ్వు హైదరాబాద్ గురించి అడుగుతావుడ్రా. వీడికి చెప్పండి దుబాయ్ ఆడితే ఎలా ప్రవర్తించాలో. వెళ్ళి కూర్చో. కూర్చో నువ్వు. వీడు ఇక్కడ కస్టమరేనండి. దిష్టి బొమ్మలో రోజు ఎక్కడే తగలాడతాడు. కూర్చో నువ్వు. మళ్ళీ మీరు దుబాయ్ ఎప్పుడు వెళ్తారండి? రేపు ఎప్పుడు ప్లేట్ ఎప్పుడు దొరికితే అప్పుడు వెళ్ళిపోతాను. ప్లేట్ ఏంట్రా? ఫ్లైట్ కదా. హౌ స్వీట్. నిన్ను కూడా తీసుకెళ్తా. ఏంటి అమ్మాయిని తీసుకెళ్తానంటున్నావు? ఎవరు అనుకుంటున్నా? ఏ నీ గర్ల్ ఫ్రెండ్? నా మామయ్య కూతురు. నా ఫియాన్సీ. ఇదిగో మనం ఏదైనా సినిమాకి వెళ్దామా? తెలుగు సినిమా చాలా కాలం అయింది. ఫస్ట్ షోకి వెళ్దామా? షో అంటే ఆ షో. ఏ షోకైనా రెడీ. ఓకే వెళ్ళండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అయితే ఏ థియేటర్కి వెళ్తే మన ఇద్దరు ఉంటాం? దొంగల ముఠ. అవునా? థ్యాంక్ యూ. దా బాయ్. వెళ్ళండి వెళ్ళండి, హ్యాపీ హ్యాపీ ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేయండి ఏంటి? కన్న కూతుర్ని దగ్గరుండి ముక్కు మొహం తెలియని వాడితో పంపించేస్తావా? వాడు దుబాయ్కి తీసుకెళ్లి ఏ కంపెనీకో అమ్మేస్తాడు. చిచి, దుబాయ్ నమ్ముకోవడం కాదు, ఇండియా నమ్ముకోవాలి. ఇండియా. నేను నీ గర్ల్ ఫ్రెండ్ తో ఏ సినిమాకి వెళ్ళారా? సినిమాకి వెళ్ళదురా, సరోవర్ రెస్టారెంట్ కి వెళ్ళి టైం పాస్ చేశాను. అంటే నీ గర్ల్ ఫ్రెండ్ తో నేను రెస్టారెంట్ లోనే కిస్ కొట్టేసావు అనమాట. ఏంట్రా నువ్వు అనేది? కొయ్యకరా. మీరిద్దరు రెస్టారెంట్ లో ఆ కార్నర్ లో కూర్చుంటే మేము ఈ కార్నర్ లో కూర్చున్నాం. ఏంటిది? మా బావ మంది సెకండ్ హ్యాండ్ అడగట్టాడు. బ్రేకులు లేవు. సరే గాని ఈ రోడ్డు కోటి కడుతుందా? ఏమడిగారు? ఈ రోడ్డు కోటి కడుతుందా అని అడిగాను. ఈ రోడ్ ఉండరా పంతులు గారు, ఇంకోసారి చెప్పండి. వీడెవడో హిందీ వాళ్ళ ఉన్నాడు. ఏ రోడ్డు హై కోటి హై జాతా హై. ఓహో, మరోసారి అడగండి సార్. వీడమ్మకొడుకు మాట ఎవరు వీడికో నాకు అర్థం కావట్లేదు. ఈ రోడ్డు కోటి కడుతుందా నాయన? మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారా? మనకెందుకు తెలీదురా? అరే రాజా, నువ్వు ఇమీడియట్ గా కోటి గారికి ఫోన్ చేసి ఆయన హైదరాబాద్ లో ఉన్నారో, బాంబేలో ఉన్నారో, మెడ్రాస్ లో ఉన్నారో, ఫారెన్ వెళ్ళారో ఇమీడియట్ గా చెప్పు సార్కి. అయిపోయాడు. లేట్ చేయకుండా చెప్పరా. హైదరాబాద్ లో ఉన్నా, మెడ్రాస్ లో ఉన్నా. కోటి గారు మెడ్రాస్ లో లేరు, హైదరాబాద్ ప్రసాద్ లో ఉన్నారంట్రా. ఓకే, ప్రాబ్లం సాల్వ్. పంతులు గారు, మీరు బుక్ చేసుకోబోయే పెళ్లిలో కోటి గారి మ్యూజికల్ నైట్ అదరహో అన్న రేంజ్ లో మేము ఏర్పాట్లు చేస్తాం సార్. పంతులు గారు, అందమైన సినిమా నుంచి పాడమంటారా, లేకపోతే చూడాలన్న సినిమా నుంచి పాడమంటారా? నా శాంతంలో పడేదోడు పాడు. అసలు మీరేం అడిగారు పంతులు గారు? నేను ఏమడిగానో చెప్తాను నాయన. ఇదిగో ఈ రోడ్డు కోటికి చస్తుందా అని అడిగాను రా. ఓహో, సుల్తాన్ బజార్ పక్కన ఉన్న కోటి గురించా మీరు అడిగేది? ఎమ్మకడుకు మాడ దాని గురించే కదా ఇందాక నుంచి మొత్తుకుంటుంది. ఓకే సార్, మీరు ఇలా స్ట్రైట్ నేను చెప్తాగా. పంతులు గారు, మీరు కోటికి అర్జెంట్ గా వెళ్ళాలా? అవునయ్య బాబు, పెళ్లికి ఆలస్యంగా వెళ్ళినా పర్వాలేదు, నేను వెళ్ళేది మాజీ మంత్రిగా తద్దినానికి. సరే ఇది పట్టుకోండి. మీకు నేను చెప్తాగా. ఏ పంతులు గారు నాటు పట్టిస్తున్నావేంటి? ఇప్పుడు ముందు ఇలా బైక్ ఎక్కాలి. ఎక్కాను. బైక్ స్టార్ట్ చేసుకోవాలి. చేసుకున్నాను. కోటికి వెళ్ళిపోలేదు అంతే. అది వెళ్ళిపోతుంటే నేను ఇక్కడ ఉన్నాను ఏమిటి? అమ్మ నాయను. ఒరే అబ్బాయి, అబ్బాయి పంతులు ఏంటి ముట్టేసుకుంటున్నా? లేడీస్. వీడు లేడీస్, వాడు మగాడా? ఈ అమ్మ గడుపులు మాడ. సరే గాని మీ ఫ్రెండ్ బండి తీసుకెళ్ళాడు, ఇంకా రాలేదంటే. ఫ్రెండా? ఎవడు ఫ్రెండా? అయినా రోడ్డు మీద మాట్లాడే ప్రతి అట్టమైనోడు ఫ్రెండ్ అయిపోతాడేటి? అంటే వాడు నీకు ఫ్రెండ్ కాడా? ఆడెవడో నాకు తెలియదు. పంతులు, మనకి బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు, అంతా గర్ల్ ఫ్రెండ్స్. నీ అమ్మ కొడుకు మాడ. అయితే మా ఊళ్ళో చెప్పింది అక్షరాల నిజమేనన్నమాట.
ఈ హైదరాబాద్ లో పెద్ద పెద్ద దగులు బాజీ వేధవులు ఉన్నారు. మా బావలు నా కట్టకట్టిన సెకండ్ హ్యాండ్ బట్టి కూడా కట్టం నిన్ను పోలీసు వాళ్ళకి అప్ప చెప్తా. పోలీసుల దగ్గరికి వెళ్తే మనమే. Watch it, just watch it, hey. Watch it, better watch it. Watch it, just watch it, hey. Watch it, better watch it. Watch it, just watch it, hey. ఎవరి పిపాసా బస్సు? Watch it,